హలో! హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం సింపుల్ అండ్ ఈజీ వేలో చికెన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు మనం 750 గ్రామ్స్ శుభ్రంగా కడిగి క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్‌ని ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. ఇందులో ఒక స్పూన్ వరకు పసుపు, అదే విధంగా 2 టేబుల్ స్పూన్లు ధనియా పౌడరు, ఒక టేబుల్ స్పూన్ కారం. ఇప్పుడు ఇందులో అదే విధంగా 2-3 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు వేసి ఇప్పుడు అదే విధంగా 2 టేబుల్ స్పూన్ల గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ల బిర్యానీ మసాలా, 2 టేబుల్ స్పూన్ల చికెన్ మసాలా వేయాలి. అదే విధంగా ఇప్పుడు కట్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర, పుదీనా వేయాలి. ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో హాఫ్ ప్యాకెట్ వరకు కర్డ్‌ని వేసుకోవాలి. కర్డ్ వేసుకున్న తర్వాత ఈ స్పైసెస్ మొత్తం బాగా ముక్కలకి పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా బాగా రబ్ చేసుకుంటూ పీసెస్కి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నటువంటి చికెన్ని ఆల్మోస్ట్ 2-3 అవర్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. మీకు టైం లేదు అనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరిపోతుంది. ఇప్పుడు మనం ఒక వెడల్పాటి గిన్నెని తీసుకోవాలి. అదేవిధంగా మనం రైస్కి వాటర్ని వేడి చేసుకోవాలి. ఇప్పుడు మనం వెడల్పాటి బౌల్లో ఆయిల్ వేసుకోవాలి. 5-6 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ పడుతుంది. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ వరకు గీ వేసుకోవాలి. ఇది హీట్ అయిన తర్వాత ఇందులో స్పైసెస్ మొత్తం వేసుకొని అదేవిధంగా 4 పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను తీసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత ఇందులో క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి కరివేపాకు వేసి వేయించాలి. ఇది వేగిన తర్వాత ఇందులో పుదీనా, కొత్తిమీరను కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఇది మొత్తం వేగిపోయిన తర్వాత ఇందులో మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ని వేసి బాగా వేయించుకోవాలి. ఇలా వేయించిన తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు అలాగే వదిలేయాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ వేడి చేసుకున్నటువంటి వాటర్లో రుచికి సరిపడినంత సాల్ట్, అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్టు, పుదీనా వేసి రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు మరగనివ్వాలి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే వాటర్ కలర్ అనేది చేంజ్ అయినట్టు మీకు అనిపిస్తుంది. ఆ వాటర్ కలర్ ఎందుకు చేంజ్ అయ్యాయి అంటే నేను ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను కదా చికెన్. ఆ బౌల్లో కొంచెం మసాలా ఉంటే నేను అందులో వాటర్ వేసేసి ఇందులో పోసేసాను. సో అందువలన కొంచెం టేస్ట్ అనేది పెరుగుతుందన్నమాట రైస్కి. ఇప్పుడు మనం ఆల్రెడీ నానబెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ని ఇందులో వేసుకోవాలి. నేను 3 కప్పుల వరకు బాస్మతి రైస్ని తీసుకున్నాను. 750 గ్రామ్స్ చికెన్కి 3 కప్పులు రైస్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. చూశారు కదా 10 మినిట్స్ తర్వాత ఎలా బాయిల్ అయిపోయిందో చికెన్. ఆల్మోస్ట్ 70% వరకు చికెన్ అనేది బాయిల్ అయిపోయింది. ఇప్పుడు నాకు కొంచెం ఇక్కడ సాల్ట్ తక్కువ అనిపించింది కాబట్టి నేను కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి టేస్ట్ చూసుకొనేసి మీకు సాల్ట్ సరిపోయిందా లేదా ఈ టైంలోనే మీరు సాల్ట్, ఉప్పు, కారం అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఆలోపు ఆల్రెడీ మనం వేసి పెట్టుకున్నటువంటి రైస్ ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయింది. ఒక 80% వరకు కుక్ అయితే చాలండి. మరీ మెత్తగా కుక్ అవ్వని అవసరం ఉండదు. మనం పట్టుకుంటే విరిగిపోయేలాగా ఉండాలి రైస్ అన్నది. చికెన్ మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నటువంటి రైస్ని ఇందులో వేసేసుకోవాలి. మొత్తం రైస్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేను వీడియోలు చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు అదేవిధంగా 1-2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ పైన వేసుకోవాలి. ఆయిల్ పైన వేయడం వల్ల అన్నం పొడి పొడిలాడుతూ వస్తుంది మనం తీసుకునేటప్పుడు. ఇప్పుడు అదేవిధంగా నేను ఆల్రెడీ 2 ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకున్నాను. అది కూడా దీనిపైన పెట్టేసుకొనేసి దమ్ పెట్టేసి ఒక 15 మినిట్స్ పాటు రెస్ట్ ఇవ్వాలి. అంతే అండి. సింపుల్ అండ్ ఈజీ వేలో రెస్టారెంట్ స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఈ బిర్యానీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. చూసారా ఎంత పొడి పొడిగా ఉందో రైస్. అంతే అండి. చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.